తెలంగాణలో రాజకీయమంతా రైతు సమస్యల చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రైతులను ఆదుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ డ్రామాలు కట్టిపెట్టాలంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. రైతులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము న్యాయం చేయాలని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం. వడగళ్ల వాన వల్ల గాని పంటలు ఎండిపోవడం వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 100 రోజుల్లో మీరు అమలు చేస్తామన్న హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? రైతులకు అనేక వరాలు కురిపించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్లు రాసి ఇంటింటికి పంచి ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చారు. మరి 100 రోజులు గడిచింది కదా. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా దెబ్బతిన్నారు. రైతులు పూర్తిగా పంట నష్టం జరిగింది. ఇవే పరిస్థితి, ఇదే పరిస్థితి. ఇవాళ మామిడికాయల పరిస్థితి ఇవి. ఇవన్నీ కూడా ఇవాళ చేతికి అందని పరిస్థితి. సాగునీరు లేక పంటలను ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో. మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 20,000 ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను. నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. గత వర్షాకాలం లోపల వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.